హలో స్టోరీ లవర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు సినీ వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఎటర్నల్ లవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు స్టోరీ. అరే లక్కీ, నిజంగా నువ్వు చూసింది, ఆ వీడియోలో చూసింది, నువ్వు చెప్పేది అంతా నిజమేనంట్రా? అడిగాడు రాఘవ. ఆ, చూస్తుంది చెప్తాం సార్, ట్రాన్స్లేషను, అన్నాడు లక్కీ సునీల్ స్టైల్లో. ఒరే లక్కీ, నువ్వు చెప్పేది గనక అబద్ధం అవ్వాలి, నిన్ను ఆ దేవుడు కూడా అలా కాపాడలేదా నా నుండి అని లక్కీకి వార్నింగ్ ఇచ్చి ఆ కాల్ కట్ చేసి వెంటనే అగస్త్య నెంబర్ కి కాల్ చేశాడు రాఘవ. ఇప్పటి వరకు మరి మన కరెన్సీ ఏం చేశాడో చూద్దాం. సారీ అన్న పదాన్ని గొంతులోనే ఆపేసి, అలాగే అగస్త్య గారు, మీరు చెప్పినట్టే ఉంటాను అంది భయం మెల్లిగా. ఉంటాను కాదు అభయ, ఉండాలి. ఖచ్చితంగా ఉండి తీరాలి. వర్క్ విషయంలో, టైం సెన్స్ విషయంలో నేను అస్సలు వెయిట్ చేయను అని చెప్పి తన టేబుల్ దగ్గరికి వెళ్తున్న అగస్త్యని చూస్తూ, అగస్త్య గారు, మరిప్పుడు మీకు లంచ్ అని భయపడుతూ అడిగింది అభయ. వాచ్ లో టైం చూపిస్తూ, ఇట్స్ ఆల్రెడీ 3 అభయ, ఈ టైం వరకు లంచ్ చేయకుండా ఉంటారా ఎవరైనా? కాస్త బుర్ర పెట్టి ఆలోచించు అని గయ్యి గయ్యిన అరిచేశాడు అగస్త్య. అగస్త్య కోసం తాను చాలా సేపటి నుంచి తినకుండా వెయిట్ చేస్తూనే ఉండడంతో అలా చెప్పగానే బాధగా అనిపించింది తనకి. కానీ ఏం చేయలేక ఇక సైలెంట్ గా ఇంటికి వెళ్ళడానికి లేచి నిలబడి క్యారియర్ చేతిలోకి తీసుకుంటుంటే, ఇంతకీ నువ్వు తిన్నావా భయం అని అడిగాడు అగస్త్య. ఇంకా లేదు అగస్త్య గారు అని చెప్పింది అభయ. బొద్దుందా? ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు? టైంకి ఫుడ్ తీసుకోకపోతే బాడీలో డైజెషన్ సిస్టమ్ వీక్ అవుతుంది తెలుసా? దానివల్ల హెల్త్ అప్సెట్ అవుతుంది. దానివల్ల వన్ డే వర్క్ ఆగిపోతుంది. పైగా అనవసరంగా హాస్పిటల్ చెకప్స్, మనీ వేస్ట్, టైం వేస్ట్, మెడిసిన్స్, బ్లా 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 అని అరుస్తున్నాడు అగస్త్య. ఇలా నువ్వు ఒక్కరోజు ఫుడ్ లేక్ ఆర్ స్కిప్ చేయడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఇదంతా అవసరమా అన్నాడు. ఛీ, అసలు వీటన్నింటికన్నా ముందు తినకపోతే ఆకలి ఎక్కువ వేస్తుంది. అది అవసరం లేదా ఈయనకి అని తెల్ల మొహం వేసింది అభయ. తాను అంత అరుస్తున్నా నోరు విప్పని అభయను చూసి విసుగ్గా, ముందు తిను, తిన్న తర్వాత ఇంటికి వెళ్ళు, నేను రావడానికి లేట్ అవుతుంది అన్నాడు అగస్త్య. లేదు అగస్త్య గారు, నేను ఇంటికి వెళ్ళాక తింటాను అంది అభయ. హే, చెప్తుంటే అర్థం కాదా? ఇక్కడ తినమని చెప్పానుగా. నేను నీకోసం ఆల్రెడీ బిర్యానీ తీసుకొచ్చాను. అదో డబ్బులు బొక్క నాకు. ముందు తినవే వెళ్ళి అన్నాడు అగస్త్య కోపంగా. ఇక అగస్త్య అరుపుకి దెబ్బకి మళ్ళీ సోఫాలో కూలబడింది అభయ పాపం. ఫుడ్ వచ్చింది అన్న కాల్ కి రిసెప్షన్ కి కాల్ చేసి ఫుడ్ పార్సల్ తన రూమ్ కి పంపమని చెప్పాడు. అభయ తలదించి, సారీ అగస్త్య గారు, మీకు చెప్పకుండా, మీకు ఇష్టం లేకుండా ఆఫీస్కి వచ్చాను కదా అంది మెల్లిగా. భయం, చిన్న కరెక్షనే. నాకు చెప్పకుండా వచ్చానన్నావు ఓకే, బట్ ఇష్టం లేకుండా అయితే కాదు. ఎందుకంటే ఎలాగో రేపటి నుండి నువ్వు ఇక్కడికి రావాల్సిన దానివి కదా, సో నువ్వు రావడం వల్ల నాకే ఇబ్బంది లేదు అన్నాడు అగస్త్య. అండ్ ఇంతకు ముందే చెప్పాను, నీ సారీ నాకు దేనికి పనికిరాదు అని. సో ఇంకోసారి నా దగ్గర ఆ సారీ టాపిక్ గురించి డిస్కషన్ కూడా వద్దు అన్నాడు అగస్త్య. అగస్త్య వర్క్ విషయంలో గాని, తన రిలేషన్ విషయంలో గాని ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడో అతని ప్రతి మాటలో క్లియర్ కట్ గా అర్థమవుతుంటే ఇక అభయకు మాటలు కరువయ్యాయి. అభయ అలా ఆలోచనల్లో ఉండగానే ప్యూన్ పార్సల్ కవర్ తో రావడం, అది ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగిపోయాయి కూడా. అభయ అని గంభీరంగా పిలిచి తన ముందున్న కవర్ను కళ్ళతోనే చూపించి తాను పనిలో పడిపోయాడు అగస్త్య. అగస్త్య గారు, మరి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫుడ్ ఏం చెయ్యాలి అని అమాయకంగా అడుగుతున్న తనను ఓ క్షణం అలానే చూసి చూపు తిప్పి, ఇదైతే తిను భయం, ఆ ఫుడ్ ఆఫీస్ లో అటెండర్ కి ఇద్దాంలే అని మళ్ళీ వర్క్ చేసుకుంటున్న అతన్ని చూసి చిన్న నిట్టూర్పుతో లేచి కవర్ తీసుకుంటూ ఉండగా అగస్త్య ఫోన్ అప్పుడే రింగ్ అయ్యింది. ఫోన్ వంక చూడకపోయినా ఆ కాల్ ఫ్రమ్ పెదరాయుడు అని రింగ్ టోన్ చెప్తుంటే అనిగాఢంగా నిట్టూరుస్తూ, ఒసే భయం, ఓ మాట చెప్పవే, అడుగుతాను నిజం చెప్పవే అన్నాడు అగస్త్య. ఏంటి అగస్త్య గారు అని అయోమయంగా అడిగింది అభయ. మా బాబుకి మా గురించి ఏం చెప్పావే నువ్వు అసలు అని అడిగాడు. అభయ కళ్ళు పెద్దవి చేసి,
నేనా? నేనేం చెప్పాను అగస్త్య గారు అని భయంగా అడిగింది అభయ. లేకపోతే ఏంటి? అరే, నా బాబు నాకు కూడా ఫోన్ చేయట్లేదు నిన్నటి నుంచి. నిన్ను కట్టుకోక ముందు కూడా. ఇప్పుడు నిమిషానికి ఫోన్ చేసి నా ప్రాణం తీస్తున్నాడు. ఎవరు అగస్త్య గారు అని అడగడంతో మీ మామ్మ అని ఫ్రస్ట్రేషన్ లో అరిచేశాడు అగస్త్య. అభయ ఏడుపు మొహం పెట్టుకొని నాకు మా అమ్మ లేదు అగస్త్య గారు అంది. ఇక తల కొట్టుకుంటూ అగస్త్య నాన్ స్టాప్ గా రింగ్ అవుతున్న ఫోన్ చూసి ఛీ, నా బతుకు దీనికి అర్థం కాదు, ఈయన అర్థం చేసుకోడు అని అభయ్యని చూసి వస్తే భయం, ముంగిదిగో ఈ ఫోన్ మాట్లాడి చావవి, లేదంటే మీ మావయ్య సూర్యుని కూడా ఉదయించకుండా ఆపేసేలా ఉన్నారు ఆయన ఆత్రంతో అని అభయకి ఫోన్ ఇచ్చేశాడు అగస్త్య. అతను ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్థం కాని అభయ అయోమయంలోనే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ కూడా ఆన్ చేసి హలో అంది మెల్లిగా. కానీ అభయ కన్నా ముందే అవతల వైపు నుండి ఒరే నందు, ఫారిన్ వెళ్ళి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏంట్రా? భార్యని తిట్టడం కొట్టడమా, లేక చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వడమా అని రాఘవ వాయిస్ ఓ రేంజ్ లో వినిపించడంతో అభయ ఉలిక్కిపడి మామయ్య గారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అంది భయంగా. సైన్ ఇన్ అవుతున్న అగస్త్య కూడా షాక్ తో కళ్ళు తేలేసి నేను దాన్ని కొట్టడం చంపడమా, ఇదెప్పుడు జరిగింది అని అయోమయంగా చూస్తున్నాడు. హలో అభయ అన్నారు రాఘవ. హా మామయ్య నేనే. వాడు లేరా అక్కడ? ఆ ఎందుకో మాట్లాడేది నాతోనే అయినా ఆ మాటలు మాత్రం కోడలి గురించి అయినప్పుడు ఇక నాతో ఏం పని ఈయనకి అనుకుని గుర్రుగా చూస్తున్నాడు అగస్త్య. ఎవరు మావయ్య అడిగింది అభయ. ఇంకెవరు, మీ ఆయన. నీకు ఫోన్ ఇచ్చి వాడేం చేస్తున్నాడు? వాడు నిన్ను ఎందుకు తిట్టాడు? తిట్టడం ఒకటేనా, చేయి కూడా చేసుకున్నాడా అని అడిగాడు రాఘవ. అగస్త్య తెల్ల మొహం వేసి చూస్తున్నాడు పాపం. రాఘవ క్వశ్చన్ కి అభయ అయోమయంగా చూస్తూ మీరు అగస్త్య గారి గురించి అడుగుతున్నారా మావయ్య అంది. హా, అగస్త్య గారి గురించేనమ్మా. నువ్వెంత పిచ్చి తల్లివి కాకపోతే నిన్ను చంపేస్తా అన్నవాడికి కూడా మర్యాద ఇస్తున్నావు తల్లి అన్నాడు రాఘవ. నీ మంచితనాన్ని, అమాయకత్వాన్ని, ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నాడు చూడు. వాడిని ఎలా తిట్టాలో, వాడికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నాడు రాఘవ. నాన్న, మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పెళ్ళాన్ని కొట్టే సైకో అనుకుంటున్నారా నన్ను? కోపంగా అరిచేశాడు అగస్త్య. కనిపించింది కాబట్టి అంటున్నానుగా అన్నాడు రాఘవ. ఏం కనిపించింది మీకు? నువ్వు అమ్మాయిని తిట్టడం, చంపేస్తా అనడం, కాస్తైతే కొట్టాలి అనుకోవడం, అన్ని అన్ని చూశా నేను అన్నాడు రాఘవ. నాన్న, అసలు మీరేమంటున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? నేను దాన్ని కొట్టడం ఏంటి, పైగా చంపుతా అనడం కూడానా? ఇది ఎప్పుడు జరిగింది వింతగా చూశాడు అగస్త్య. ఎప్పుడో జరిగితే ఇప్పుడెందుకు అడుగుతారా? ఇప్పుడే నీ ఆఫీస్లోనే నువ్వు తనని భయపెట్టలేదా? చంపుతా అనలేదా అని అరిచాడు రాఘవ. హే ఊరుకోండి నాన్న, దీని బాబు వింటే నిజంగానే నేను దీన్ని కొడుతున్నా అనుకుంటాడు. అయినా అసలు నేను దీన్ని ఎందుకు కొడతాను అది చెప్పండి ముందు అన్నాడు అగస్త్య అయోమయంగా. ఎందుకా? ఎందుకంటే నా మాటకు విలువిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు, నీతో కలిసి అక్కడి వరకు వచ్చినందుకు, చివరికి ఇప్పుడు క్యారియర్ తీసుకొని నీ ఆఫీస్ కి వచ్చినందుకు ఆవేశంగా నాన్ స్టాప్ డైలాగ్స్ చెప్పేశాడు రాఘవ. రాఘవ ఆవేశం విని ఏంటేంటి, క్యారియర్ తీసుకొస్తే కూడా చంపేస్తారా? మరి నాకు ఈ విషయం తెలీదే అన్నాడు అగస్త్య వెటకారంగా. నందు, చేయాల్సిందంతా చేసి వెటకారంగా మాట్లాడకు. నువ్వేం చేశావు, ఎంతలా నా కోడల్ని భయపెట్టావో నాకు అన్నీ తెలుసు అన్నాడు రాఘవ. ఎలా? అయోమయంగా అడిగాడు అగస్త్య. ఎలా అని ఇప్పుడు విషయం కాదు. నువ్వు అభయను తిట్టావా లేదా? అవును తిట్టాను. కానీ ఎందుకు అది అడగండి ముందు. మీ కోడల్ని అని చెప్పాడు అగస్త్య. ఎందుకు అనేది కాసేపు పక్కన పెడితే కొట్టాలని చూసావా? అక్కడి నుండి నిన్ను వదిలి వెళ్ళకపోతే చంపేస్తా అని బెదిరించావా లేదా అడిగాడు అగస్త్య. ఆపండి నాన్న, మీ చాదస్తా, నేనెందుకు దాన్ని కొడతాను? అసలు మీకు ఇవన్నీ అంటే ఇక్కడ జరిగే విషయాలు ఎలా తెలుసు అడిగాడు అయోమయంగా అగస్త్య. కళ్ళతో చూస్తే అన్నాడు రాఘవ. వాట్, చూసారా? ఎలా అని ఈసారి ఆశ్చర్యంగా అడిగాడు అగస్త్య. ఎలా అంటే ఆ తర్వాత చెప్తాను గాని ఇది చెప్పు ముందు నాకు. నువ్వు ఎందుకు అభయ్ అని తిట్టావు? నీ కోసం క్యారియర్ తీసుకొచ్చినందుకా?
అని మళ్ళీ క్వశ్చన్స్ వేశాడు రాఘవ. నన్నెందుకు అడగడం? నేను చెప్పినా మీరెటు నమ్మరు నన్ను. కానీ అదేదో మీ కోడల్నే అడగండి అని ఫోన్ అభయ వైపు పెట్టాడు అగస్త్య. హలో మావయ్య గారు అంది అభయ. అభయ నిన్ను వాడు భయపడుతున్నాడా? అడిగాడు రాఘవ. దాన్నొకడు పని కట్టుకుని మరీ భయపెట్టాలని అన్నా మీరు మీ పిచ్చి కాకపోతే వెటకారంగా అన్నాడు అగస్త్య. మరే నీలాంటి కట్టుకున్నందుకు అలా ఉంది తన పరిస్థితి అని రాఘవ కూడా రీకౌంటర్ పొడిచి, నువ్వు చెప్పమ్మా అభయ, నిన్ను వాడు భయపెట్టడం, కొట్టడానికి రావడం, చంపుతా అని బెదిరించడం లాంటివి ఏమైనా చేశాడా ఇప్పుడు అని అడిగాడు రాఘవ. చిచి మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? అగస్త్య గారు అలా ఎందుకు చేస్తారు అని అడిగింది అభయ. మరైతే వాడు నిన్నెందుకు తిట్టాడు? మళ్ళీ క్వశ్చన్ వేశాడు రాఘవ. అది మావయ్య, ఆయన తిట్టడంలో తప్పులేదు. నిజానికి నేను చేసిన తప్పుకి ఆయన నన్ను తిట్టారు. తిట్టడం అంటే అది తిట్టడం కూడా కాదు, రియాలిటీ ఏంటో చెప్పారు. బట్ ఆయనలో ఉండే కోపం వల్ల అది తిట్టినట్టుగా అనిపించింది అంతే అని చెప్పింది అభయ. అవును, ఆయన నన్ను తిట్టారని, చంపుతా అని బెదిరించారని అసలు మీకెవరు చెప్పారు అని అడిగింది అభయ. అదా ఉన్నాడులే ఓ నిష్టపాపిష్టోడు, తింగరోడు, తిక్కలోడు, వాడి వల్లే ఇదంతా. సర్లే అది వదిలే గాని మీరిద్దరూ భోజనం చేశారా అని అడిగాడు రాఘవ. పక్క నుండి అగస్త్య పాపం సైగలు చేస్తూనే ఉన్నాడు, తిన్నామని చెప్పవే అని. అయినా కూడా మన భయం నోరు జారేసింది. లేదు మావయ్య గారు, అగస్త్య గారు బయట తినేసి వచ్చారంట అని. పదం ఇంకేముంది, రాఘవ గారిలో ఆవలిస్తున్న సింహం మళ్ళీ నిద్రలేచింది. ఏంటి, నువ్వు కష్టపడి వాడి కోసం వండి క్యారియర్ పట్టుకొస్తే వాడు నిన్ను వదిలేసి బయట తినేసి వచ్చాడా? పెదవా, బుద్ధి లేని గాడిద, ఏది వాడికి ఫోన్ ఇవ్వోసారి అని విజృంభించాడు రాఘవ మళ్ళీ బెబ్బులిలా. అగస్త్య తల పట్టుకున్నాడు అనుకుంటూ. అగస్త్య గారు అని మెల్లిగా కదిలించింది అభయ ఫోన్ ఇవ్వడానికి. చంపేసేలా అభయను చూస్తూ, నువ్వైపోయావి నా చేతిలో ఈరోజు, నికంట చూపుతూనే చెప్పి ఫోన్ లాక్కున్నాడు అగస్త్య. హలో నాన్న మెల్లిగా పిలిచాడు అగస్త్య. ఏంట్రా నాన్న, ఏంటి? నీకోసం నీ భార్య అంత కష్టపడి క్యారియర్ తీసుకొస్తే ఆల్రెడీ నేను అంత చెప్పాక కూడా నువ్వు బయట తిన్నావంటే అసలు ఏంట్రా నీ ఉద్దేశం? ఏమనుకుంటున్నావు నువ్వు? నీకోసం ఆ అమ్మాయి తినకుండా ఎదురు చూస్తుంటే నువ్వేమో తినేసి వచ్చావా అని గట్టిగా అడిగాడు రాఘవ. అది నాన్న, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నేను బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను అని అక్కడే అంటున్న అగస్త్యతో. ఆ విషయం నువ్వు అభయ క్యారియర్ తెస్తుంది అన్నప్పుడే చెప్పాలి కదరా. తనకి క్యారియర్ తీసుకురమ్మని చెప్పి తీరా తను వచ్చేసరికి నువ్వేమో మీటింగ్ కి వెళ్ళడమే తప్పు అంటే ఇక అక్కడే లంచ్ చేసి రావడం కూడానా? అసలు నువ్వెందుకులా చేస్తున్నావు నందు? పాపం రా నీ భార్య, నీకోసం తను తినకుండా ఉంది. తన ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు అన్నాడు రాఘవ. నాన్న, ఇప్పుడు నేను తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? తన ప్రేమని అర్థం చేసుకున్నా కాబట్టే కదా తన కోసం బిర్యానీ, ఐస్ క్రీంలు కూడా తీసుకొచ్చాను. అదెందుకు కనిపించదు మీకు? అసహనంగా అన్నాడు అగస్త్య. బిర్యానీలు, ఐస్ క్రీంలు తీసుకురావడం కాదు నందు ప్రేమంటే. నీ చేతులతో నువ్వు తినిపించే కారమన్నమైనా చాలు, అది ప్రేమంటే అని చెప్పడంతో, వాట్ అంటే ఇప్పుడు నేను తినిపించాలా దానికి అన్నాడు అగస్త్య. నేనేం నిన్ను తన కోసం వండి తినిపించమనట్లేదు నందు. తను వండిన దాన్ని నీ చేత్తో తినిపించు అని చెప్తున్నా అన్నాడు రాఘవ. నాన్న, నేను ఆఫీస్ లో వర్క్ చేసుకోవడానికి వచ్చాను, దానికి బుజ్జగించి తినిపించి లాలిపాట పాడడానికి రాలేదు ఖచ్చితంగా అన్నాడు అగస్త్య. నేనేం నిన్ను ఎత్తుకొని తినిపించమనట్లేదురా, కేవలం తినిపించమని చెప్పాను అంతే. అది కూడా గంటలు గంటలు బుజ్జగిస్తూ తనని ఆఫీస్ అంతా తిప్పుతూ కాదు, ఒకే చోట 10 నిమిషాలు తినిపించమని చెప్పాను అన్నాడు రాఘవ. నాన్న, అసలు మీరేం మాట్లాడుతున్నారు? తెలుగు ఆ నువ్వే అన్నావు కదరా, ఏం మాట్లాడుతున్నారు అని అడిగావు కదా, అందుకే తెలుగు అని చెప్పాను. అయినా నేను మాట్లాడే భాష ఏంటో కూడా ఆ మాత్రం కూడా తెలియట్లేదా నీకు? లేదంటే దేశాలు పట్టుకుని తిరిగి తెలుగుని మర్చిపోయావా? వేటకారంగా అన్నాడు రాఘవ. ఉష్ అని గాఢంగా ఓ నిట్టూర్పు వదిలి, ప్లీజ్ నాన్న, ఇది ఆఫీస్, మన ఇల్లు కాదు
ఇక్కడ తినిపించడం లాంటివి కుదరదు. కానీ తనని తినేసి వెళ్ళిపోమని చెప్పాను. తిని వెళ్ళిపోతుందిలే అని సాధ్యమైనంత కూల్‌గా చెప్పాడు అగస్త్య. నాన్న నందు, నేను చెప్పేది అదే. ఇది ఆఫీస్ కాబట్టి 10 నిమిషాల్లో తనకి తినిపించి జాగ్రత్తగా ఇంటికి పంపించు. ఆ తర్వాత నువ్వెంత పని చేసుకున్నా నేను అడ్డురాను అన్నాడు రాఘవ. నో నో! ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి కోపంగా అరిచాడు అగస్త్య. పక్కనే ఉన్న అభయ మెల్లిగా, అగస్త్య గారు కూల్ గా ఉండండి. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతారు? నేనొక ఐడియా చెప్తాను అంది మెల్లిగా అగస్త్యకి మాత్రమే వినబడేలా. అగస్త్య కోపంగా అభయ సైడ్ తిరిగి ఫోన్ మ్యూట్ లో పెట్టి, ఏంటే నువ్విచ్చే ఆ బోడి ఐడియా? ఇదంతా నీ వల్లే రాక్షసి అన్నాడు పళ్ళు కొరుకుతూ. కథం మన భయంలో కొద్దిగా పోయిన భయం కాస్త మళ్ళీ యూటర్న్ తీసుకొని డింగుమని వచ్చేయడంతో వణికిపోతూ, అగస్త్య గారు, మావయ్య గారు తినిపించమన్నారు కానీ ఇక్కడికి వచ్చి చూడరు కదా. సరే అని చెప్తే పోయేదేముంది? జస్ట్ ఒక్క మాటే కదా అంది అభయ. అగస్త్యకి ఎందుకో ఈసారి తన భయం పిల్లం తనకి పిచ్చగా నచ్చేసింది. ఎంతగా అంటే పర్ఫెక్ట్, పర్లేదే, నాట్ బ్యాడ్, నీకు కూడా బుర్రుంది అని ఫోన్ అన్మ్యూట్ చేసి భార్య చెప్పిన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసేశాడు అగస్త్య. అది ఇప్పుడు నువ్వు నా నందు అనిపించుకున్నావు. వెంటనే తినిపిస్తూ వీడియో తీసి నాకు సెండ్ చెయ్యి అన్నాడు రాఘవ. ఏంటి? దెబ్బకి సీట్లోంచి ఉలిక్కిపడి లేచాడు అగస్త్య. ఎందుకురా అలా అరుస్తావు? ఇక్కడే ఉన్నాగా నేను అన్నాడు రాఘవ. అది కాదు నాన్న, భార్యాభర్తలను ఏదో ప్రేమగా తినిపించుకుంటుంటే ఆ వీడియో మీకెలా అంటున్న అగస్త్య మాటకి, అంతొద్దమ్మా నందుబాబు, ఆ భార్యాభర్తల ప్రేమ నీ దగ్గర ఇప్పుడప్పుడే లేదు, రాదు, కానీ వచ్చినప్పుడు నేనే కళ్ళు మూసుకుంటా. ప్రస్తుతం నువ్వు ఫోన్ పెట్టేసి నేను చెప్పింది చెయ్యి. ఆర్డర్ పాస్ చేశాడు రాఘవ. నేను అలా ప్రకృతిని పలకరించి వచ్చేలోగా నువ్వు నీ భార్యకు తినిపించే వీడియో సెండ్ చెయ్యి అని చెప్పి అగస్త్య సమాధానం చెప్పి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు రాఘవ. హలో 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 నాన్న. ఇంకెక్కడ నాన్న, ఆయన ఎప్పుడో ప్రకృతిని పలకరించడానికి పోతేను. అభయ మెల్లిగా అక్కడి నుంచి జారుకోవడానికి ట్రై చేస్తుంటే అది చూసిన అగస్త్య, వస్తే భయం, ఆగవే అక్కడ నువ్వు. నిజం చెప్పవే, మా బాబు ఇలా వీడియో అంటాడని తెలిసి ఈ తినిపిస్తాను అనమని ఐడియా ఇచ్చావు కదే నువ్వు నాకు, దొంగ మొహందానా, చచ్చావే ఈ రోజు నా చేతుల్లో అంటూ అభయ వెంట పడ్డాడు అగస్త్య. అభయ ఉన్న చోటే నిలబడి వణికిపోతూ, క్షమించండి అగస్త్య గారు, మావయ్య గారు వీడియో అంటారని నేను అస్సలు అనుకోలేదు అంది భయంగా. ఎహె, ఆపవే నీ భయం. ఎప్పుడు చూడు వణుకు రోగం వచ్చిన కోడిలా వణికిపోతూ ఉంటావు. ఆగు అన్నాడు గట్టిగా. అంతే, దెబ్బకి ఊపిరి తీసుకోవడం కూడా ఆపేసి బిగుసుకుపోయింది అభయ పాపం. ఒసేయ్, సస్తావి అలా ఉంటే వదులు, వదులు, ఊపిరి ముందు వదులు అని మళ్ళీ తల కట్టుకొని చెప్పాడు అగస్త్య. 5 నిమిషాలకి పర్సనల్ రూమ్ లో అగస్త్య బిర్యానీ పార్సల్ ఓపెన్ చేస్తుంటే అభయ తన ఎదురుగా చక్కా బాసిం పట్టు వేసుకుని కూర్చుంది. వాళ్ళకి రైట్ సైడ్ లో వాళ్ళిద్దరు క్లియర్ గా కనిపించేలా అరేంజ్ చేసిన ఫోన్ వీడియో. మొత్తం బిర్యానీ ఒకేసారి ప్లేట్ లో కుప్పలా పోసి అరచేతి నిండా పట్టేంత అన్నం ముద్ద తీసి అభయ ముందు పెట్టాడు అగస్త్య. అగస్త్య గారు, నేను మనిషిని అంది అభయ ఏడుపు మొహం వేసి. అంటే ఏంటే, నేను కాదనా? త్వరగా మెయ్, నాకు వర్క్ ఉంది అని కయ్యమంటూనే పెద్ద పెద్ద ముద్దలు పెట్టాడు అగస్త్య. నోటి నిండా కొక్కుతున్న ముద్దలకి కష్టపడి నమలకుండానే మింగేస్తుంది అభయ. స్పైసీ ఎక్కువయ్యి హుఫ్ హుఫ్ అంటూనే పక్కనే ఉన్న పెరుగు ప్యాకెట్ చూసింది అభయ. అభయ చూపు గమనించిన అగస్త్య, వద్దే, వద్దు, భయం వద్దు ప్లీజ్ అని అరుస్తూ ఉండగానే టక్కున ప్యాకెట్ విప్పి మొత్తంగా ప్లేట్ లో పోసేసింది. కథం, మనోడు చీ యాక్ అంటూ లేచి పరుగున వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అగస్త్య. అగస్త్య వెళ్ళాక కానీ గుర్తు రాలేదు అభయకి. ఇండియాలో ఉన్నప్పుడు ఓసారి లంచ్ టైంలో తన పెరుగు వేసుకోగానే అగస్త్య లేచి వెళ్ళిపోవడం. ఆ తర్వాత అగస్త్యకి చిన్నప్పటి నుండి పెరుగంటే నచ్చదని నీరు అంటే చెప్పడం. దేవుడా, అగస్త్య గారికి పెరుగు వాసన పడదు కదా, ఇప్పుడు ఎలా? బాబోయ్, ఇప్పుడు ఇక్కడే ఉంటే తిడతారేమో అని భయపడి గబుక్కున లేచింది అభయ. ఆ లేవడం కంగారుతో లేవడంతో ఎదురుగా ఉన్న ప్లేట్ మొత్తం కింద పడి ప్లేట్ లో బిర్యానీతో పాటు పెరుగు కూడా ఫ్లోర్ మీదే పడుచుకుంది. అది చూసిన అభయ, కన్ఫర్మ్ ఇవాళ నాకు అగస్త్య గారి చేతుల్లో తన్నులు గ్యారెంటీ అని ఏడుపు మొహం పెట్టుకుని ఫాస్ట్ గా అది క్లీన్ చేస్తుంది అభయ.
ఇక లోపలికి వెళ్ళిన అగస్త్య ఆ కర్డ్ వాసనకి కడుపులో తిప్పి వామిటింగ్ సెన్సేషన్ అవుతుంటే కొద్దిగా అతని చేతి మీద పడిన పెరుగు ఆనవాలు కాదు కదా, అసలు దాని వాసన కూడా రానంత గట్టిగా రుద్దిస్తున్నాడు. ఫస్ట్ సోప్, తర్వాత హ్యాండ్ వాష్, తర్వాత జెల్, చివరిగా శానిటైజర్ తో రుద్ది రుద్ది కడిగి తెల్లని చేతుల్ని ఎర్రగా చేసుకుని మరోసారి భయంగానే స్మెల్ చేశాడు చేతి మీద. థ్యాంక్ గాడ్, అసలు పెరుగు అనే పదార్థాన్ని తనని తాకిందనే విషయం కూడా తెలియనంత క్లీన్ గా అయిపోయింది ఆ చెయ్యి. అమ్మయ్యా అనుకొని అభయను బండ బూతులు తిట్టుకుంటూ బయటకు వచ్చాడు అగస్త్య. నిజంగా ఇలా పెరుగు తినడం కాదు కదా, వాసన కూడా నచ్చని వాళ్ళు ఉంటారండి. ఎవరి వరకు ఎందుకు, మా చెల్లి కూడా అలానే ఉంటుంది. ఇంకా మా రిలేటివ్స్ లో ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. మా చెల్లి అయితే ఎంత మందిలో ఉన్నా కూడా దాని పక్కన ఉన్న వాళ్ళు ప్లేట్ లో పెరుగు వేసుకుంటే చాలు సైలెంట్ గా లేచి వెళ్ళిపోతుంది. నేనే చాలా సార్లు ట్రై చేశా దానికి తెలియకుండా పెట్టాలని, బట్ అది స్మెల్ గుర్తించి నిజంగానే వామిట్ చేస్తుంది తిన్నదంతా. ఇప్పుడు స్టోరీలో మళ్ళీ అగస్త్య బయటకు వచ్చేలోగాను కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసి వేస్ట్ అంతా నీట్ గా ప్యాక్ చేసి వాష్ బేసిన్ లో నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకుని ఏం తెలియనట్టు సైలెంట్ గా కూర్చుని అభయ ఫోన్ కి నోటిఫికేషన్ రావడంతో ఏంటా అని అది ఓపెన్ చేసి చూసిన అభయకి అది రాఘవ గారు పంపిన వీడియో. అదేనండి మన లక్కీ బ్రో లిప్ రీడింగ్ చేసి మరీ ఇంప్రొవైజ్ చేసిన రాఘవ అంకుల్ కి పంపించిన వీడియో. ఆ వీడియో చూస్తూ నోరు కక్కలా తెరిచి షాక్ లో ఉండిపోయింది అభయ. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన అగస్త్యకి తనను ఇన్ని తిప్పలు పెట్టిన అభయ హాయిగా అలా ఫోన్ చూస్తూ ఉండడంతో తిక్కలేచింది ఈసారి. అంటే అభయ చూస్తున్నది తాను తినిపించిన వీడియోని ఏమో అనుకుని భ్రమపడ్డాడు బాబు. అంతే ఫాస్ట్ గా వచ్చి అభయ చూస్తున్న వీడియో చూడాలని ఫోన్ ని లాక్కోబోయాడు అగస్త్య. ఆ వీడియో గనక అగస్త్య చూస్తే లక్కీ అన్నయ్య చావు కన్ఫర్మ్ అని టక్కున చేతిని వెనక్కి లాగేసుకుంది అభయ. ఇందాక పాప జస్ట్ నార్మల్ గానే క్లీన్ చేసి వదిలిపెట్టడంతో పెరుగు పూర్తిగా క్లీన్ కాలేదు. అలా పెరుగు బిర్యానీలోని ఆయిల్ కలిపి అగస్త్య అడుగు పెట్టగానే సర్రున కిందకి జారింది. ఇంకేముంది, ఫోన్ కోసం వచ్చిన అగస్త్య జారుతూ బ్యాలెన్స్ తప్పి మిస్ అయ్యి అభయ మీద అమాంతం పడిపోయాడు. బక్కపిల్ల అగస్త్య బరువుని తాళలేక సోఫాలో వెనక్కి పడితే చేతిలోని ఫోను ఫ్లోర్ ని కిస్ చేసింది. అగస్త్య అభయ కంఠాన్ని కిస్ చేశాడు. అంటే అనుకోకుండానే లేండి. మెత్తని మల్లెల మీద పడ్డట్టు హాయిగా అనిపించిన అగస్త్యకి అభయ సహజమేని పరిమళం గట్టిగా నాసికాన్ని తగలడంతో అని గుండెల నిండా మేని పరిమళాన్ని పీల్చుతూ నున్నగా జారిపోతున్న ఆమె కంఠం మీద అతని పెదవులను అలానే అదిమి చిన్నగా ఓపెన్ చేశాడు తన పెదాలని. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. స్టోరీ నచ్చితే లైక్స్ ఇవ్వండి.